వీళ్ళ ఆశీర్వాదం అని నేను చెప్పగలను. అలాంటి ఆశీర్వాదం పొందిన దేవతలకి నేను సహకారం చేయాలా, అభివృద్ధి చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఈరోజు సంవత్సరం అవుతుంది దాదాపుగా కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి వారి దేవస్థానము శ్రీశైలం కావచ్చు ఇతర దేవస్థానాలకి పోటీ పడుతూ ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తుంది. దానికి భాగంగా నేను ప్రచారం చేసేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు నేను చెప్పడం జరిగింది. ఈ దరగైన మస్తానయ్య స్వామి సాక్షిగా, మన ఆంజనేయ స్వామి సాక్షిగా నేను ఏమి తప్పు చేయలేదు అని చెప్పిన తర్వాత ఈ మస్తానయ్య స్వామి అనుగ్రహించి ఈరోజు ఆ రోజు నేను ఏం చెప్పానో అది మనసులో పెట్టుకొని ఇలాంటి వ్యక్తి అయితేనే ఈ గుంటకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నేను గెలిపించిన దాఖలాలు ఈ దేవుళ్ళకే ఉంది అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను. దాని భాగంగా ఈరోజు నేను చూస్తున్నాను, దాదాపుగా మన ఇంజనీర్తో కూడా నేను ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పుడు కూడా చెప్పిన ఈ ఉండి డబ్బులు ఎంతోమంది ఇక్కడ వక్బోర్డు ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. ఆ రోజుల్లో నేను ఫైట్ చేసిన సంవత్సరాల క్రితం ఈ వక్బోర్డు డబ్బులన్నీ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉండి డబ్బులన్నీ ఏం చేస్తున్నా అంటే మేము డిపాజిట్ చేసినాము, మా వక్బోర్డులో ఉంది అని చెప్పడం జరిగింది. ఈరోజు నేను వాళ్ళు కనుక్కున్నా, నాకు లిస్ట్ కూడా తెచ్చినారు. దాదాపుగా 1,70,00,000 బ్యాంకులో ఉందని నాకు ప్రూఫ్తో సహా తెచ్చారు. అది కూడా మరి డెవలప్మెంట్ 60 లక్షలు డెవలప్మెంట్ ఫండ్ సపరేట్గా ఉందని చెప్పడం జరిగింది. అది కాకుండా నిన్న లేదు మొన్న వక్బోర్డ్ చైర్మన్ ఫోన్ చేయడం జరిగింది. అన్నా ఇది చాలా అన్యకృతం అయిపోయి ఎవరో డబ్బులు ఏదో ఇచ్చేసుకుంటారంటే మీ ఇన్స్పెక్టర్లు పంపించండి అయ్యా, నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. అయినా ఆయనతో కూడా ఇదే చెప్పా, మీరు వక్బోర్డ్ డబ్బులు తీసుకుపోతున్నారు కదా, ఏం అభివృద్ధి చేస్తున్నారంటే ఇంకేం అభివృద్ధి కావాలని అడగడం జరిగింది. నువ్వు ఏం అభివృద్ధి చేస్తావో నాకు తెలియదు, కానీ నాకు దాదాపుగా 2 కోట్లు అంటే ఇప్పుడు ఈరోజు ఎస్టిమేషన్ ప్రకారం అయితే 4 కోట్ల రూపాయలు అయితే సరిపోతుందని చెప్పడం జరిగింది. 4 కోట్లు ఏ విధంగా అంటే గర్భగుడి 2.5 కోట్ల రూపాయలు, పక్కన చుట్టూ ఉన్న ప్రహార గోడ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అది 1.5 కోటి, అంటే దాదాపుగా 4 కోట్ల పైచిలకుతోనే అభివృద్ధి అవుతుంది అని చెప్పడం జరిగింది. నేను వక్బోర్డు వాళ్ళకి చైర్మన్కి ఒకటే చెప్పినాను, నువ్వు దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి డబ్బు తీసుకుపోతున్నావు కదా, మాకు 2.5 కోట్లు మీ వక్బోర్డు నుంచి పంపించడం జరిగిందంటే, లేదు మా ఫండ్ అంతా మేము స్కూల్ పిల్లోళ్ళకి చదువులు నేర్పించేదానికి మేము వినియోగించుకుంటామంటే నేను ఒకటే మాట చెప్పిన, స్కూళ్ళు చదివించుకునేదానికి వాళ్ళ తండ్రులు ఉండొచ్చు, కాబట్టి ప్రభుత్వాలు ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళు చదువులు నేర్పిస్తారా, కానీ ఈ గుడి చెందిన డబ్బులు గుడి అభివృద్ధి అయితే ఇంకా లక్షలాది వచ్చి భక్తాదులు వస్తారు, అప్పుడు ఇంకా అభివృద్ధి అవుతుంది కదా. కానీ ఒకవేళ మీరు పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పియాలనుకుంటే ₹1,00,000 వస్తే 40% మీరు తీసుకువెళ్ళండి, వక్బోర్డుకి పెట్టుకోండి, 60% ఈ మన మస్తానయ్య స్వామి దర్గాకి పెట్టండి అని చెప్పడం జరిగింది. నేను 60-40 అనే పదాన్ని ఇప్పుడున్న అపోజిషన్ ఉన్న పార్టీ వాళ్ళు నేను ఏదో 60% డబ్బులు నేను లంచం అడిగినాను అనే విధంగా ప్రాపగండం చేసి ఎన్నో రకరకాలుగా, అది అంటే చెప్పాలంటే రాష్ట్రం అంతా మొత్తము హైలైట్ అయిపోయింది. హైలైట్ అయ్యే కారణం కూడా గుమ్మనూరు జయరాం ఏం మాట్లాడినా అది వైరలే. రాష్ట్రంలో ఏ పార్టీకి అయినా ఏదైనా గుమ్మనూరు జయరాం వైరలే. ఆ వైరల్ అయింది, అది నేనే అనుకుంటున్నాను నా మంచి కోసమే వైరల్ అయింది. గుమ్మనూరు జయరాంని ఎప్పుడైనా కానీ మర్చిపోకూడదు, జనాల్లో ఉండాలనే దానికి హైలైట్ అయింది. హైలైట్ కూడా చాలామంది స్పష్టంగా చూసినారు. ఉందనా 60% 40% అనే పదాన్ని నేను ఇక్కడ ఉన్న దీనికి డెవలప్మెంట్ అని చెప్తే దాన్ని బీప్ సౌండ్ ఇచ్చి లేదు 60% ఆయనే తీసుకునేదానికని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది కుతంత్రాలకి ఈ రకంగా నేను ప్రాపగండం చేశారు. అది ఏమో కానీ మత పెద్దలు కూడా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వాళ్ళందరూ కూడా చెప్పారు ఆయన డబ్బులకు ఆశించలేదు, ఈ మస్తానయ్య స్వామి అభివృద్ధికే చెప్పడం జరిగింది, కానీ మీరు ఆ వక్రంగా మాట్లాడేది మంచిది కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా హై ఛానల్ ఆయన బ్రహ్మాండంగా వాడికి బుద్ధి వచ్చే విధంగా వాళ్ళకి ఛాలెంజ్ కూడా విసిరడం జరిగింది. హై న్యూస్ వాళ్ళు ఆ పెద్ద ఆయన మాట్లాడడం ఎంత అద్భుతంగా మాట్లాడంటే, కాదయ్యా మీకు ఏమన్నా సిగ్గు శరము మానవత్వం ఏదైనా ఉంటే, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు పోయినా అభివృద్ధి చేకూరింది, నేను వచ్చి ముందుకొచ్చి చేస్తానని చెప్పడం 60% 40% పదాన్ని మీరు ఏదో రకంగా చెప్పడం అది బాగలేదు. మీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉండి అదేవిధంగా మీరు నాతో డిబేట్లో రండి, ఛాలెంజ్ నేనే ఆ ఎమ్మెల్యే పరంగా ఆయన ఎమ్మెల్యే నాకు ఎవరనేది నేను ఎవరనేది ఆయన కూడా తెలీదు. అయినా కూడా ఆయన పరంగా నేను ఈరోజు ముస్లిం ఒక వంశస్థుడుగా
నేను చెప్పడం జరిగింది. మీరు రాండి డిబేట్ పెట్టుకుందామా అని ఆయన ఛాలెంజ్ కూడా ఇచ్చినాడు. ఆయన ఛాలెంజ్కి నేను కూడా మద్దతు ఇస్తున్నా. ఏమాత్రం మీ ఖలీజా మీకేమన్నా నేను మరి భాష మాట్లాడితే మరి హైలైట్ అవుతుంది అన్నల్లో ఇంకతో వద్దులే హైలైట్ అవుతుంది. మీరు ఏమాత్రం కూడా మీ కన్న తల్లిదండ్రులకి బాగా జన్మించింటే, ఆ మాట వేరే రకంగా అనొచ్చు, జన్మించింటే మీరు ఆ ప్రూఫ్ చేయండి. నేను 60% నా ఇంటికి తీసుకుపోతాను అనేది మీరు ఏమైనా ప్రూఫ్ చేస్తే నేను ఎందుకు క్షమాపణలు చెప్పుకుంటా, లేదంటే ఈ గుంటకలు వదిలిపెట్టిపోయేదానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఈ కల్లిబుల్లి మాటలు మీరు చెప్పద్దండి. ఈ ప్రజలు నమ్మే పరిస్థితులే లేదు. మా గుంటకల్ నియోజకవర్గం ముస్లిం సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, అన్ని కులాలు కానీ అన్ని మతాలు కానీ ఈ గుంటకల్ ప్రజలకు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు ఫిరిలో అభివృద్ధి అవుతుంది, ఎవరిని జనాలు ప్రేమించే వ్యక్తి ఎవరు ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసు. గత ఎన్నో మంది ఉన్నారో ప్రేమించారో తెలియదు, కానీ ఈరోజు ఆ దేవుళ్ళ దయ వల్ల ఈరోజు నన్ను అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులకే చూశారు. నన్ను ఒక ఎమ్మెల్యేగా కానీ ఇంకోటి కానీ చూడలే. స్వతంత్రం ఏదైనా వచ్చిందంటే 2024 గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే అయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కులాలు అన్ని మతస్థులకు సమానంగా రాజకీయం తీసుకుపోయే జవాబుదారి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే అని చెప్పడం ఈ ప్రజలందరికీ నచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఈ దేవాలయాన్ని ఎక్కడ ఉన్నా కూడా మన నియోజకవర్గంలో అన్ని దేవాలయాల్లో అభివృద్ధి చేసేదానికి నేను ముందుంటా. ఏ సమస్యలైనా కూడా ఎదుర్కొనేదానికి నా తరపున మా ప్రజలు ఉన్నారు, మా ముస్లిం సోదరులు ఉన్నారు, మా హిందూ సోదరులు ఉన్నారు, అన్ని మతస్థులు అన్ని కులాలు ఏదైనా నా పైన బుద్ధి చల్లేకేదానికి ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రజలు మా వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఏమాత్రం కూడా భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటి అభివృద్ధికి నేను ముందు ఉండి ఇంకా ఏమైనా అభివృద్ధి అంటే ఈ 1 or 2-3 సంవత్సరాల లోపలే ఖచ్చితంగా 2.5 కోట్ల రూపాయలు ఈరోజు గర్భగుడికి కావాలని మత్స్యనాయ స్వామికి చెప్పడం జరిగింది. ఈ భక్తాదులు ఇక్కడ ఒక టీం ఏర్పాటు చేసుకొని పెద్ద మనుషులు చేసుకొని, నేను డబ్బు ఇచ్చేవరకే ఉంటాను, ప్రజలు డబ్బు ఇచ్చేవరకే ఉంటారు. వాళ్ళు ప్రజలు ఇచ్చిన డబ్బులు బ్లాక్ బోర్డ్ పైన పలానా గుమ్మనూరు జయరాం ఇంత ఇచ్చినాడు, పలానా క్యాస్ట్రోల్ ఇంత ఇచ్చినారని బోర్డుకి పరిమితం అవుతారు. కానీ ఇక్కడ ఒక 10 మంది 15 మంది ఉన్న పెద్దలు వాళ్ళ సమక్షంలోనే 4 కోట్లైనా 2 కోట్లైనా వాళ్ళ సమక్షంలో పెట్టి వాళ్ళే దానికి బాధ్యతగా వహించి, రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ రాజస్థాన్ మార్బాలంటే చాలా ప్రత్యేకత దేవుళ్ళకి. ఆ రాజస్థాన్ మార్బాలతో ఈ గర్భగుడి కట్టించేదానికి కూడా నా వంతు కృషి చేస్తా. భక్తాదులు కూడా ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు, మస్తాన పట్టుకుని పేరు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, మస్తానమ్మ పేరు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, ఆయన కొలిచే వేరే ఇతర రాష్ట్రాలు ఉండే వాళ్ళందరూ కూడా కొలిస్తే ఫస్ట్ గర్భగుడిని 2.5 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసి తర్వాత ఈ కాంపౌండ్ని బిగించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను చూస్తున్నా ఎంతోమంది ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ. రాత్రి వచ్చి పండుకొని వాడు ఇసుకలో పండుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి లెట్రిన్ లేక, స్నానాలు చేసేదానికి నీళ్ళ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. నేను ఒగ్బాణి ఇన్స్పెక్టర్కి నేను వచ్చి నాతో మాట్లాడితే 60 లక్షల రూపాయలు ఉన్నవి, దాన్ని ఏం సార్ అని చెప్తే, ఈ 60 లక్షల రూపాయలు ఇది కేటాయించండి, దానికి ఒక కమిటీ చేయండి, 60 లక్షల బాధ్యత వహించి మీరు స్థలం చూపిస్తే, మన ముందు ఏదో స్థలం ఉందంట, ఆ స్థలము చూపిస్తే 60 లక్షల రూపాయలతో 20 బిల్డింగ్లు, 20 రూములు కావచ్చు, 30 రూములు కావచ్చు, ఒక 30 రూములు ఏర్పాటు చేసుకొని ఆ రూమ్ కూడా సింగిల్ బెడ్, బాత్రూము, హాలు, వచ్చిన భక్తాదులు వాళ్ళ సంసారం దాంట్లో ఉండి వెళ్ళిపోయేదానికి సౌకర్యం కల్పించేదానికి 20-30 రూములు కడుతూ, అదేవిధంగా వచ్చిన భక్తాదులకి బాత్రూమ్ పోవాలన్నా లెట్రిన్కి పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. అయ్యా, ఫస్ట్ డెవలప్మెంట్ చేస్తే మీరు లెట్రిన్ బాత్రూములు ఒక 15 బాత్రూములు జెంట్స్కి, 15 బాత్రూములు లేడీస్ కట్టించి మీరు ఫస్ట్ దాన్నే అభివృద్ధి చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా ఈరోజు ఇన్స్పెక్టర్ కూడా అదే మాట చెప్పడం జరిగింది. ఇది ఏదేమైనా ప్రజలకి మేలు చేసేదానికి, అదేవిధంగా గుడిలో అభివృద్ధి చేసేదానికి నా వంతు నేను కృషి చేస్తాను. మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఉండండి. ఎవరు ఏం చెప్పినా కూడా నేను దానికి మీరే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు వచ్చినా కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలతో ప్రతి దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.